Hello everyone, welcome to maths class, 10th class polynomials, exercise 3.4, second bit. Check in which case the first polynomial is a factor of the second polynomial by dividing the second polynomial by the first polynomial. ఇక్కడ ఫస్ట్ పాలినామియల్ అనేది సెకండ్ పాలినామియల్కి ఫ్యాక్టర్ అవుతుందా చెక్ చేయమంటుండు. ఓకేనా, దిస్ ఈజ్ ద ఫస్ట్ పాలినామియల్, దిస్ ఈజ్ ద సెకండ్ పాలినామియల్. సో ఫస్ట్ పాలినామియల్ ఈజ్ t square minus 3. Second polynomial is 2t power 4. First polynomial is t square minus 3. Second polynomial is 2t power 4 plus 3t power 3 minus 2t power 2 minus 9t minus 12. సో మరి ఈ ఫస్ట్ పాలినామియల్ అనేది సెకండ్ పాలినామియల్కి ఫ్యాక్టర్ అవుతుందా? ఫ్యాక్టర్ అని అంటే ఏంటిదో ఒకసారి చూద్దాం మనం. ఫ్యాక్టర్ మీన్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వి టేక్ 3 21 3 7s are 21. సో హియర్ క్లియర్లీ అబ్జర్వ్ 3 divides 21 ఎగ్జాక్ట్లీ, అంటే 3తో డివిజన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్లీ రిమైండర్ 0 వస్తే 3 ఈజ్ అ ఫ్యాక్టర్ ఆఫ్ 21. 7 ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్ ఆఫ్ 21. సో ఇక్కడ దీంతో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తే దీనికి ఫ్యాక్టర్ అంటాం. ఇప్పుడు మనం ఇక్కడ ఫస్ట్ పాలినామియల్ తోటి సెకండ్ పాలినామియల్ డివిజన్ చేయాలి. చేసినప్పుడు రిమైండర్ మనకు 0 వస్తే ఇది ఫ్యాక్టర్ అవుతుంది, రిమైండర్ 0 రాకపోతే నాట్ ఫ్యాక్టర్ అవుతుంది. సో ఫస్ట్ సేమ్ డివిజన్ ప్రాసెస్ స్టెప్ 1. ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద డివిడెండ్ 2 power 4 by 2 t square that equals to 2. టీలు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 2 ఉంది, 4 minus 2t square. ఇక్కడ 2t square వచ్చింది కాబట్టి ఇక్కడ మనం కోషెంట్లో ఫస్ట్ టర్మ్ 2t square రాసుకొని ఇది రెండింటిని ప్రోడక్ట్ చేయాలి. t square minus 3 into 2t square. t square into 2t square 2t power 4 ఎక్స్పోనెంట్స్ని యాడ్ చేయాలి. మైనస్ 3 2 జా 6 t square. సో ఇక్కడ మన క్యూబ్ అనేది లేదు, 3 అనేది లేదు, పవర్ 3 లేదు కాబట్టి చూసుకుంటూ వేయాలి. 2t power 4. ఏదైనా లేకపోతే మనం ఇట్లా 0 పెట్టేసుకోవచ్చు. 6t square చూడండి హియర్ 2t power 4 minus 6t square మైనస్ ప్లస్ క్యాన్సల్. ఇక రిమైండర్ ఈజ్ 3t power 3. ఇక్కడ ప్లస్ 6 ఉంది, మైనస్ 2 ఉంది కాబట్టి ప్లస్ 4. నెక్స్ట్ టర్మ్స్ ఆర్ సో స్టెప్ 2 ఆల్సో ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద డివిడెండ్, న్యూ డివిడెండ్. ఈ డివిడెండ్ బై ఇక్కడ వచ్చేసింది కాబట్టి ఇది న్యూ డివిడెండ్. ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద డివిడెండ్ బై ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద డివైజర్. సో హియర్ అబ్జర్వ్ t power 3 by t power 2. 3 minus 2 అంటే 1, ఒక t మిగులుతుంది 3t. ఈ 3tని మళ్ళీ మనం ఏం చేయాలి, ప్రోడక్ట్ కనుక్కోవాలి. t power 2 into 3 3t power 2 plus 1 అంటే 3 మైనస్ 3 3 జా 9t. సో ఇక్కడ ఏం రాయాలి, ఫస్ట్ 3t కోషెంట్లో రాయాలి ప్లస్ 3t on product answer 3t power 3 minus 9t. ఇక్కడ లేని వాటిని 0లు పెట్టేసుకోవచ్చు, లేదంటే అట్లా వదిలేయచ్చు. మైనస్ ప్లస్ 4t square మైనస్ ఇదేంది క్యాన్సిల్ అవుతుంది, ఓకే 12. ఈ 12 ఇక్కడ దించేసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ 3. Step 3 also first term of the new dividend by first term of the divisor. t square will get cancelled 4. So here write 4 into మళ్ళీ ప్రోడక్ట్ కనుక్కోవాలి. 4 of t square divisor into t square minus 3. 4 into t square 4t square
4 into -3 ఇక్కడ minus plus into minus minus 4 3 is 12. So we can write here 4t square minus 12. So సింబల్స్ చేంజ్ అయితే రిమైండర్ 0 ఎగ్జాక్ట్గా 0 వచ్చింది. ఇందాక చెప్పుకున్నట్టు మనకు 6కి 2 power 2 3 is 6 అన్నప్పుడు 2 is the factor of 6, 3 is the factor of 6. So first polynomial is the factor of second polynomial. First polynomial. So therefore ఏమని రాస్తారు, t square minus 3 is the factor of, ఫ్యాక్టర్ అంటే ఎగ్జాక్ట్లీ రిమైండర్ 0 రావాలి, ఎగ్జాక్ట్గా డివిజిబుల్ చేయాలి. ఫ్యాక్టర్ ఆఫ్ 2t power 4 plus 3t square minus 2t square minus 9t minus 12. So this is the first problem.